కొత్తగా 14,084 మందికి హెచ్ఐవి బాధితులకు పెన్షన్ అని ఒక వార్త చూస్తున్నాం. సో పాపం చాలామందికి కొంతమంది తెలిసి కొంతమంది తెలియక హెచ్ఐవి బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. గతంలో దీని గురించి అవగాహన లేక అవేర్నెస్ లేక హెచ్ఐవి బారిన పడ్డ వాళ్ళు, తర్వాత తెలిసి తెలియక వాళ్ళ పిల్లలకు కూడా ఈ హెచ్ఐవి సోకినటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూసినాం. అయితే ఈ హెచ్ఐవి బాధితులందరికీ కూడా ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందట. ఫైలుపై సంతకం చేసిన మంత్రి సీతక్క జూలై నుంచి అందుకోనున్న లబ్ధిదారులు. సో కొత్తగా ఈ వ్యాధిని గుర్తించి ఆ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు 14,084 మందికి పెన్షన్ ఇవ్వబోతుందట రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో ఎవరెవరు జిల్లాల వారీగా ఏం సంఖ్య ఉంది, అసలు ఏం నిర్ణయం తీసుకొని ఒకసారి చూద్దాం. హెచ్ఐవి బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ సర్కారు మరోసారి మానవీయంగా స్పందించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం 14,084 మంది కొత్త హెచ్ఐవి బాధితులకు చేయూత పెన్షన్లు మంజూరు చేస్తూ ఫైల్పై సంతకం చేశారు. ఈ పెన్షన్లు జూలై నెల నుంచి లబ్ధిదారులు అందుకోనున్నారు. హెచ్ఐవి బాధితులు పూర్తి స్థాయిలో పనిచేయలేని స్థితిలో ఉండటంతో పాటు వారిపై నెలల అధిక వైద్య ఖర్చులు కూడా పడుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చేయూత పథకం కింద ఇప్పటికే 34,421 మంది నెలకు 2,016 చొప్పున పెన్షన్ అందుతుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు 6.93 కోట్లు ఖర్చు చేస్తోంది. కొత్తగా నమోదైన 14,084 మందికి అర్హతలు నిర్ధారించి అనంతరం సెర్ఫ్ ద్వారా పెన్షన్లు అయితే మంజూరు చేయన్నారు. జిల్లాల వారీగా సంఖ్య కూడా వేసారు. సో ఇది హైదరాబాద్లో ఒక 3,019, నల్గొండలో 1,388, ఖమ్మంలో 954, సూర్యాపేటలో 931, కరీంనగర్లో 833, ఆదిలాబాద్లో 482, భద్రాద్రి కొత్తగూడెంలో ఒక 556, హన్మకొండలో ఒక 825 మంది, జగిత్యాలలో ఒక 306, జనగాంలో 228, కామారెడ్డిలో 702, మహబూబ్ నగర్లో 452, నిజామాబాద్లో 528, పెద్దపల్లి 567, సంగారెడ్డి 1,242, సిద్దిపేట 527, వికారాబాద్ 544. అయితే జయశంకర్, భూపాలపల్లి, గద్వాల్, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్ కర్నూలు, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో కొత్తగా ఒక్కరు కూడా నమోదు కాలేదని అధికారులు అయితే తెలిపారు. నూతన లబ్ధిదారులకి ఆర్థిక సంవత్సరానికి అంచనా వ్యయం 28.40 కోట్లుగా కావాల్సిన నిధులు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు అయితే స్పష్టం చేసినాయి. మొత్తానికైతే కొత్తగా నమోదైన వాళ్ళకు కూడా పెన్షన్ అనేది రాబోతుంది. అంటే ఇది ఎప్పుడు పడితే అప్పుడు డైరెక్ట్ అప్లై చేసుకోమని వచ్చేటట్లేదు. మంత్రి గారు ఫైల్ సంతకం పెట్టాలేమో. సో